నమః శివాయ. శివానందలహరి మొదటి శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిర్యం. తాత్పర్యము: సకల విద్యాస్వరూపులను, సిగులపై చంద్రరేఖలు అలంకరించుకొనిన వారును, ఒండరులు, ఒకరికొరకు ఒకరు తపస్సునకు ఫలముగా దాంపత్యము పొందినవారును, భక్తులకు అభీష్ట ఫలములను ఇచ్చువారును, ధ్యానము చేయువారి హృదయములందు మాటిమాటికి సాక్షాత్కరించువారును, ఆనందముతో పాటు స్ఫురించు అనుభవము కలవారును అయిన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని తాత్పర్యం. వివరణలోకి వెళితే, పూజ్యశ్రీ శంకర భగవత్పాదులు పరమేశ్వరునికి నమస్కరించడం వల్ల సమస్త పురుషార్థాలు సిద్ధిస్తాయని తెలిసి సంసార సాగరం నుండి తాము తరించడానికి, ఇతరులను తరింపజేయడానికి, ఈశ్వరుణ్ణి స్తోత్రం చేయడానికి శివానందలహరి గ్రంథం రాయడం ప్రారంభిస్తూ, నిర్విఘ్నంగా గ్రంథం పూర్తి కావడానికి పార్వతీ పరమేశ్వరులకు నమస్కార రూపమైన మంగళము చేస్తున్నారు. ఈ గ్రంథం శివానందలహరి అంటే శివుని దర్శించడం లేదా ధ్యానించడం వల్ల కలిగే ఆనంద ప్రవాహం, అంటే శివదర్శనం వల్ల కలిగే ఆనంద ప్రవాహం అని. పాదార్థంలోకి వెళితే, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం. కళాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులిద్దరూ రెండు కళలు అని, అంటే సకల విద్యా స్వరూపులు అని. చూడాలంకృత శశికళాభ్యాం అంటే సిగలపైన చంద్రరేఖలను అలరించుకొన్నవారు అని. నిజతపః ఫలాభ్యాం అంటే ఒకరికొరకు ఒకరు తపస్సునకు ఫలంగా దాంపత్యమును పొందినవారు అని అర్ధనారీశ్వరులుగా సిద్ధపడిపోయారు. వారిద్దరి తపస్సులకు ఫలితం వారిద్దరికీ దక్కింది. పార్వతిని ఎవరి కోసమమ్మా ఈ తపస్సు అని అడిగితే పరమేశ్వరుని కోసం అంటుంది. అదే పరమేశ్వరుని అడిగితే పార్వతి కోసం అంటాడు. ఇది నిజమే. అమ్మలోని శక్తి అయ్య శివునిలో ప్రవేశిస్తే గాని ఆయనకు చైతన్యమే లేదు. అయ్యలో ప్రవేశించకపోతే ఆ శక్తికి వినియోగమే లేదు. శక్తి శక్తస్వరూపులైన శివాశివులు ఇద్దరూ ఆదుకోకపోతే ఈ లోకాలే లేవు. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరులు భక్తులు కోరుకున్న వాటినే కాకుండా భక్తులకు అవసరమైన వాటిని కూడా ప్రసాదిస్తారు. అంటే శక్తి, ఆయువు, సంపద, అందము, పదవి, భక్తి, రక్తి ఇవి కూడా వారి వారి కర్మఫలాలుగా ప్రసాదిస్తారు. నిజానికి జనన మరణాతీతమైన స్థితిని, అదే ముక్తిని పొందాలంటే ఆ జనన మరణాలను జయించిన దేవతలను మాత్రమే ఆరాధించాలి. అట్టి జనన మరణాలను జయించిన వాడు పరమశివుడు. తన పాలనేత్రాగ్నితో మన్మధుడిని భస్మం చేసి కామప్రేరకుడైన మన్మధుడిని జయించిన వాడు పరమశివుడు ఒక్కడే. మరణాన్ని జయించిన వారికి మరణం అంటే భయం ఉండదు. మార్కండేయుడు పరమేశ్వరలింగాన్ని ఆలింగనం చేసుకుని మృత్యుంజయ జపం చేశాడు. మృత్యుదేవత అయిన యముడు మార్కండేయుడి ప్రాణాలు తీయలేకపోయాడు. అంతేకాదు, శివుడు తన ఎడమకాలితో యముడి వక్షస్థలం పైన తన్నాడు. అర్ధనారీశ్వరుడైన ఆయన ఎడమపాదము అమ్మవారిదే కదా. అంటే మరణాతీత శక్తి రావాలంటే అమ్మవారిని ఆశ్రయించాల్సిందే అన్నమాట. భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అనే విశేషణం పైన చెప్పిన విషయాలనే చెప్తోంది. కంటితో కాలుణ్ణి తన్నేశాడట, కాల్చేశాడట, కాలితో కాలుణ్ణి తన్నేశాడట అని వింటాం కదా మనం. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం. శివాభ్యాం అంటే పార్వతీ పరమేశ్వరుడు మంగళములను చేకూర్చేవారు అని అర్థం. ముల్లోకాల యోగక్షేమాలు ఆ ఆది దంపతులే చూస్తారట.
ఈశ్వరుడు సృష్టి స్థితి లయములలో లయమును చేస్తాడు కదా. అంటే జగత్ ప్రళయంలో కూడా సమస్త సృష్టిని తన యందు లయం చేసుకొని రక్షిస్తాడు. అంతేకాని శివుడు వినాశకారకుడు కాదు. జగన్మాత పార్వతీదేవి జీవజాలాన్ని పెంచి పోషించి రక్షిస్తూ శుభాలను అందిస్తుంది. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు అస్తోక త్రిభువన ప్రదాయకులు అని మనం గుర్తించాలి. హృది పునర్భవాభ్యాం అంటే మన శివపార్వతులను ధ్యానిస్తే మంచి ప్రకాశంతో హృదయంలోనే చూడగలిగే స్వరూపాలతో సాక్షాత్కరించగలిగిన వారు వీరు. అందుకనే శివుణ్ణి సద్యోజాతుడు అని అన్నారు. సద్యోజాతుడు అంటే అక్కడికక్కడ అవతరిస్తాడు అని భావం. ఇంకా శివాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటే ఒక్కసారి ఈ ఆది దంపతులను స్మరిస్తే వారు మనకు మెరుపులా సాక్షాత్కరిస్తారు. ఆనంద స్వరూపదనుభవాభ్యాం అనే విశేషణం తెలుపుతుంది. శివాభ్యాం అంటే మంగళకారులు అని అర్థం. శివశ్చ శివాచ స్థాభ్యాం శివాభ్యాం అని సమాసం. మే నతిరియం భవతు పైన చెప్పినటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని ఫలితార్థం. శ్రీ శంకర భగవత్పాదులు ఈ శివానందలహరి స్తోత్రాన్ని శ్రీశైల పర్వతంపై ఉన్న రోజులలో వ్రాశారట. ఓం నమ శివాయ.